బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇక ధన్వంతరి అవతారం. చిట్ట చివరకు ధన్వంతరి పుట్టాడు. ఆయన చేతిలో అమృత కలశం ఉంది. ధన్వంతరి ఆరోగ్య దేవత, ఆయుర్వేద ప్రదాత. ఆ ధన్వంతరి ప్రభు శ్రీహరి అంశ. ఆయనను దేవతలు ఇలా స్తుతించారు. నీవు పాల సముద్రం యొక్క సారానివి. నీలో దివ్య ఔషధాలు వికసించి ఉన్నాయి. నీవు నానా వ్యాధులతో ఆర్తి పొందిన వారిని రక్షిస్తున్నావు. 2 చేతులతో అమృత భాండం ధరించావు. మరో 2 చేతులతో వరాభయ ముద్రలు ధరించావు. వనమూలికలే నీకు కంఠాహారాలు. నీ కళ్ళ నిండా కరుణ ఉంది. ఓజస్సుకు, ప్రాణశక్తికి నీవు నిధివి. తేజస్సుకు, ఆత్మశక్తికి అవధివి. సచ్చిదానందానికి సముద్రానివి. ఇక మోహిని అవతారం. అమృతం అవతరించింది కదా, ఆ అమృత భాండాన్ని రాక్షసులు అక్కుని పారిపోసాగారు. వాళ్ళకి అదే కదా, వాళ్ళకి మోసచింతన కదా, ఇంకేమీ వేరే లేదు కదా. వాళ్ళు కూర్చొని వాళ్ళు పంచాయతీ పెడతారా? ఎత్తుకున్నారు, పరిగెత్తారు. దేవతలు శ్రీహరిని ప్రార్థించారు. ఇంక దేవతలకి ఏమవుతుంది? ప్రార్థన ఒకటే ముఖ్యం వాళ్ళకి. అప్పుడు శ్రీహరి మోహిని అవతారం స్వీకరించాడు. తత్పాత్రే దితిచైర్బలా తథా, తత్పాత్రే దితిచైర్బలా తథా, హఠాత్ స్వీకృత్య యాతే సతి, హఠాత్ స్వీకృత్య యాతే సతి దేవశ్రీహరి మాశ్రయన్, దేవాశ్రీహరి మాశ్రయన్, హరిరతో భూత్వా జగన్మోహిని, హరిరతో భూత్వా జగన్మోహిని, స్వీయైర్విభ్రమ సంభ్రమైః దితిసుతాన్ సమ్మోహయిత్వా, దితిసుతాన్ సమ్మోహయిత్వా సుధాపాత్రం స్వీకృతవాన్, సుధాపాత్రం స్వీకృతవాన్, దదౌ చ సంకలం దేదేప్య ఏవామృతం, దదౌ చ సకలం దేదేప్య ఏవామృతం. రాక్షసులు ఆ అమృత భాండాన్ని బలవంతంగా లాక్కుపోగా దేవతలు శ్రీహరిని ప్రార్థించారు. ఆయన మోహిని రూపం స్వీకరించి తన విలాసాలతో రాక్షసులను సమ్మోహింపజేసి అమృత పాత్రను తీసుకొని అమృతం అంతా దేవతలకే పంచాడు. నిజం కదా. ఇక సాగర మంథన అంతరార్థం. ఈ సాగర మథన ఉందే, దాని అంతరార్థం చెప్తున్నారు. ఆత్మక్షీరో నిర్వివేక నిచయో, ఆత్మాక్షీర నిధిర్వివేక నిచయో, మంతాన శైలోత్తమక, మంతాన శైలోత్తమక, ప్రాణియో మరుదేవ వాసుకి, రతో భావాచ్చ దుష్టశుభాక, దైతేయ విబుధాచ్చ మంథన మకో చర్చాంతరోత్పాదిత, సోయం మథన సద్విధి విజయతే స్వానంద పీయూషకృత్, సోయం మంథన సద్విధి విజయతే స్వానంద పీయూషకృత్, పీయూషకృత్. తన అంతరాత్మే క్షీర సముద్రం, వివేకమే మందర పర్వతం, ప్రాణవాయువే వాసుకి, లోపలి చెడు భావాలే రాక్షసులు, మంచి భావనలే దేవతలు, లోపల చర్చయే మథానం. ఇలాంటి మథనానికి ఆత్మానందం అనేటువంటి అమృతమే ఫలం. ఇక
వరాహ అవతారం. యత్రోద్యతః క్షితి తలోద్ధరణాయ బిభ్రత్. యత్రోద్యతః క్షితి తలోద్ధరణాయ బిభ్రత్. క్రౌడీం తనుం సకల యజ్ఞమయీ మనంతక. క్రౌడీం తనుం సకల యజ్ఞమయీ మనంతగా. అంతర్మకార్ణవ ఉపాగమ దాది దైత్యం. అంతర్మకార్ణవ ఉపాగమ దాది దైత్యం. తం ద్రష్ట్రయాద్రి మివ వజ్రధరో దధార దధార. హిరణ్యాక్షుడనే రాక్షసుడు వరగర్వితుడై భూమిని సముద్రంలోకి ముంచేశాడు. అప్పుడు శ్రీహరి వరాహమూర్తి అయి ఆ రాక్షసుని సంహరించి భూమిని తన కొమ్ముతో నీటి నుంచి పైకెత్తాడు. ఈ వరాహమూర్తిలోని ప్రతి అవయవంలోనూ కూడా వేదంలో చెప్పబడిన యజ్ఞాలన్నీ నిలిచి ఉండటం చేత ఈ మూర్తికి యజ్ఞవరాహమూర్తి అని కూడా పేరు. నారసింహావతారం. హిరణ్యాక్షుని సోదరుడైనటువంటి హిరణ్యకశపుడు శ్రీహరి మీద పగబట్టి వరాలు పొంది లోకాలను పీడించసాగాడు. ఆ దుష్టుడికి ప్రహ్లాదుడనే మంచివాడు కొడుకుగా పుట్టాడు. వాడికి చూడండి, ఆ బాలుడు తల్లి గర్భంలో ఉండగానే నారద మహర్షి వచ్చి ఉపదేశం చేయటం వల్ల ఆ పిల్లవాడు మహాభక్తుడయ్యాడు. అది గిట్టక తండ్రి ఆ పిల్లవాడిని నానా హింసలు పెట్టగా అతన్ని రక్షించేందుకోసం శ్రీహరి సభాస్తంభంలో నుంచి నరసింహమూర్తిగా అవతరించాడు. స్వామి హిరణ్యకశిపుడిని సంహరించాడు. అయినా స్వామి కోపం మాత్రం శాంతించలేదు. ఆ నరసింహుని ఉగ్ర రూపానికి బ్రహ్మాదులే భయపడి ప్రహ్లాదుని ముందుకు పంపారు. ప్రహ్లాదుడు స్వామిని స్తుతించి శాంతింపజేశాడు. ప్రహ్లాదుడు భాగవత భక్తుల్లో మొట్టమొదటివాడు. నరసింహావతారం కేవలం ప్రహ్లాదుడి కోసమే జరిగిందని చెప్పచ్చు మనం. విచిత్రమైన అవతారం నరసింహావతారం. అనుకున్నామా అటువంటి అవతారం? ఎందుకంటే అటువంటి భయంకరమైన వరాలు అడిగాడు, నన్ను ఎవరు చంపకూడదని. ఆ సందుల్లో ఏది అడగలేదో దానికి మాత్రమే అవతారం వచ్చాడు. ఇక వామనావతారం. జ్యాయాన్ గుణైరవరజోప్యదితే సుతానాం. జ్యాయాన్ గుణైరవరజోస్యదితే సుతానాం. లోకాన్ విచక్రమ ఇమానుర్విక్రమోయం. లోకాన్ విచక్రమ ఇమానుర్విక్రమోయం. గాం వామనేన జగృహే త్రిపదచ్చలేన. గాం వామనేన జగృహే త్రిపదచ్చలేన. యాజ్ఞామృతే పతిచరం ప్రభుభిర్రి నచాల్యః. యాజ్ఞామృతే పతిచరం ప్రభుభిర్రి నచాల్యః. నచాల్యః. అతడు అతిథి యొక్క కొడుకులలో చివరివాడైనప్పటికీ గుణాల్లో పెద్దవాడు. ఘనపరాక్రముడైన అతడు వామన రూపంతో యాచించి 3 అడుగులనే నెపముతో భూమిని 3 లోకాలను ఆక్రమించాడు. ఎందుకంటే ధర్మప్రభువులైన వారు ధర్మ మార్గంలో ఉన్న బలి వంటి వారిని యాచించి ఐశ్వర్యం తీసుకోవాలే కానీ బలత్కారంగా తీసుకోరాదు కదా. ఎంత బాగుంది. కశ్యపుడు పూర్వజన్మల్లో సుతుపుడు అనే ప్రజాపతి. ఆయనకు శ్రీహరి ఇచ్చినటువంటి వరం వల్ల శ్రీహరి అతిథి కశ్యపులకు వామనుడే అవతరించాడు. వాళ్ళు తపస్సు చేశారు. ప్రహ్లాదుని మనుమడైనటువంటి బలిచక్రవర్తి తన ప్రభావం వల్ల స్వర్గాన్ని గెలిచి త్రిలోకాధిపతి అయి ధర్మంగా ఉన్నాడు. కానీ అతని క్రింది అధికారులు ధర్మ మార్గాన్ని కట్టుబడి ఉండటం లేదు. స్వర్గభ్రష్టులైన దేవతల ప్రార్థన వల్ల శ్రీహరి
వామనుడై పుట్టి బలి దగ్గరకు వచ్చి 3 అడుగుల చోటు దానం అడిగాడు. వామనుడి త్రివిక్రముడై 2 కాళ్లతో భూమి ఆకాశాలను ఆక్రమించి 3వ అడుగు బలి నెత్తి మీద ఉంచాడు. శ్రీహరి బలిని రసాతలానికి పంపి అక్కడ సుఖంగా ఉంచాడు. For more videos like this, subscribe Big TV channel.